హాయ్ అండి. ఇది కూడా అమ్మమ్మ స్టైల్ పులిహోర రెసిపీ అండి. ఇది చాలా సింపుల్ అండి. ఎవరైనా బ్యాచిలర్స్ కూడా దీన్ని చేసుకోవడానికి సింపుల్ అనమాట. హెవీ పుల్లు వేయకోకుండా, దీంట్లో అయితే బెల్లం కూడా వేయలేదండి మేము. ఇవన్నీ చూపిస్తాను కదా, ఇవన్నీ గుర్తుపెట్టుకునేసేయండి. ఆయిల్లో ఇవన్నీ వేసేసి తర్వాత ఆనియన్ వేయండి. ఆనియన్ వేసినాక పసుపు, ఉప్పు, జీలకర్ర పొడి, ఇంగువ, మెంతి పొడి ఇవి వేసి కొంచెం మగ్గిన తర్వాత కారం వేయండి. కారం వేసేసి ఏదైతే చింతపండు పిసుక్కుంటారో ఆ పులుసు వేసుకోండి. మీకు ఎంత పులుపు కావాలంటే అంత. తర్వాత దీన్ని సిమ్ములో ఉడికిచ్చేసేయండి. అంతే అండి, ఇంకేం వేసే పనిలా. ఒకవేళ కారం తక్కువైతే మళ్ళీ కూడా వేసుకోవచ్చు. అది మన ఆప్షనల్ అనమాట. అంతే అండి, వేడి వేడి అన్నంలో కలుపుకునేసి అప్పలం పెట్టుకొని తింటే ఉంటుందండి, సూపర్గా ఉంటుంది. చాలా సింపుల్ అండి. ఎప్పుడు పొళ్ళే కాకుండా ఇలా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ప్లీజ్ అండి, నా ఛానల్ కొత్తగా చూసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.